ఇక అర్చన తులసి కోటకు పూజ చేసి ఇంటికి ఎదురుగానే కూర్చొని ఉంటుంది. సామి ఇదంతా కూడా దూరం నుంచి చూస్తూ ఉంటాడు. ఈ అర్చన అవనికి అండగా ఉంటుందని మాయ చాలాసార్లే చెప్పింది. ఈ అర్చనను ముందు ఇక్కడి నుంచి పంపించేసేయాలి. ఈ అర్చన ఇంటికి కాలభైరుడు కాపలా కాసినట్టు కాస్తుంది అని సామి మనసులో అనుకొని నకిలీ నాగమ్మను రప్పిస్తాడు. నాగమ్మ, నువ్వు నకిలీ నాగమ్మవని అర్చనకు ఎలాంటి అనుమానం రాకుండా చూసుకో. వెళ్ళు, అర్చన్ను ఇంటి నుంచి చాలా దూరంగా తీసుకెళ్ళు అని సామి చెప్పడంతో ఇక నాగమ్మ అర్చనకు ఎలాంటి అనుమానం రాకుండా రంగు మార్చుకొని అర్చన దగ్గరకు వెళ్తుంది. నాగమ్మ, ఏంటి ఇలా వచ్చావు? నేను ఎప్పుడైనా ఏదైనా సమస్య ఉందంటేనే కదా నువ్వు వస్తావు, కానీ ఇప్పుడు వచ్చావంటే ఏదో సమస్య ఉందని అర్థమవుతుంది. ఏమైందో చెప్పు నాగమ్మ అని అర్చన అంటూ ఉంటే ఇక నాగమ్మ తనతో రమ్మని అర్చనకు సైగ చేస్తూ ఉంటుంది. సరే నాగమ్మ, నువ్వు చెప్పినట్టుగానే నీతో వస్తాను, పద వెళ్దాం అని చెప్పి అర్చన నాగమ్మ వెళ్తూ ఉంటుంది. ఇక సామి ఇదంతా చూసి నకిలీ నాగమ్మను చూసి అర్చనకు ఎలాంటి అనుమానం రాలేదు. నకిలీ నాగమ్మ అర్చనను ఇంటికి దూరంగా తీసుకెళ్ళిపోతుంది. ఈలోగా నా పని నేను పూర్తి చేసుకోవాలి, ఎక్కువ సమయం లేదు, ఆలస్యం అమృతం విషం అంటారు అని చెప్పి సామి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఈ రోజంతా అమ్మ నా కళ్ళ ముందు ఉంటే బాగుండు అనిపిస్తుంది, ఎందుకో నా మనసు అసలు బాలేదు అని అర్చన మనసులో అనుకుంటూ నాగమ్మ వెనుక వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు అవని కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తూ ఉంటుంది. ఇక శ్రీకర్ తన క్యాబిన్లో కూర్చొని అవని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అవని రీచ్ అయి ఉంటుందా లేదా, నేను వస్తా అన్న కూడా వినిపించుకోకుండా వెళ్ళిపోయింది అని శ్రీకర్ ఆలోచిస్తూ అవనికి ఫోన్ చేస్తాడు. అవని కార్ డ్రైవ్ చేస్తూ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి ఇప్పుడు ఫోన్ చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. రీచ్ అయ్యావా అవని అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఇంకా లేదు అని అవని చెప్తూ ఉంటుంది. అదేంటి ఇంత సమయం పట్టింది అని శ్రీకర్ అడుగుతూ ఉంటాడు. ఏంటి సార్ ఇంత ప్రేమ చూపిస్తున్నారు నా పైన, ఇదేదో నాకు ఆఖరి ఆయువు అన్నట్టుగా అని అవని అంటూ ఉంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో అవని అని శ్రీకర్ అంటూ ఉంటే క్యాజువల్గానే అన్నానులే బావా అని చెప్పి అవని అంటుంది. ఇంత టైం ఎందుకు పట్టింది అని శ్రీకర్ అడుగుతూ ఉంటే ఏమైనా మన కంపెనీ పక్కనే ఉందా ఏంటి, సిటీ అవుట్స్కట్స్లో ఉంది కదా, రావటానికి కాస్త సమయం పట్టిద్దని తెలుసు కదా బావా అని చెప్పి అవని అంటుంది. సరే బావా, డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఫోన్ మాట్లాడకూడదు, ఉంటాను అని చెప్పి అవని ఫోన్ కట్ చేస్తుంది. ఇక శ్రీకర్ అవని గురించి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే మాయ శ్రీకర్ దగ్గరకు వచ్చి అవనికి ఎందుకు ఫోన్ చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. తను నా కొలిగ్లకు కూడా ఫోన్ చేయకూడదా అని చెప్పి శ్రీకర్ అంటూ ఉంటాడు. తను నీ మాజీ భార్య, నేను కాబోయే భార్యని, నా గురించి నువ్వు ఆలోచించాలి కానీ అవని గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు శ్రీకర్ అని మాయ అడుగుతూ ఉంటుంది. ఉదయం నిహారిక అవనిని అనకూడని మాట అంది, అందుకు నా మనసంతా అలజడిగా ఉంది అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు. ఏ మాట అంది అని మాయ అడుగుతూ ఉంటుంది. అప్పుడు శ్రీకర్ జరిగిందంతా కూడా మాయకు చెప్తూ ఉంటాడు. ఇక మాయ ఆ మాటను విని, ఓ అందరూ కూడా అవని చచ్చిపోవాలని అనుకుంటున్నారు గామాల, అందుకే పంచభూతాలు కూడా అవని చచ్చిపోవాలని అనుకోబట్టి అవనిని తదాస్తు అన్నట్టున్నారు, అందుకే అవని చచ్చిపోబోతుంది అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. అంతేకాదు మాయ, అవని నాకు మరొక విషయం చెప్పింది, ముక్కు పుడక అపహరణ కాబోతుందని చెప్పింది అని శ్రీకర్ చెప్తూ ఉంటే మాయ షాకింగ్గా చూస్తూ ఉంటుంది. అవని గురించి వదిలేసే శ్రీకర్, అవని రేపు ముక్కుపుడికి ఎప్పుడైనా పోయినా కూడా తన మీదకి వస్తుందని ముందుగానే అలా చెప్పుంటుంది అని చెప్పి మాయ చెప్తూ ఉంటుంది. అయినా నేను ఒక ప్రాజెక్ట్ గురించి నీతో డిస్కస్ చేయాలన్నాను కదా, నా క్యాబిన్కి వచ్చాయి అని మాయ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు సామి అవని గుమ్మం ముందుకు వెళ్తాడు. అవని ఇంట్లోకి ప్రవేశించడానికి తన శక్తిని ఉపయోగిస్తాడు. తన శక్తి సహాయంతో అవని ఇంట్లోకి వెళ్ళిపోతాడు. అన్నపూర్ణాదేవి ముందు ఉన్న ముక్కు పుడకను చూస్తూ ఉంటాడు. అన్నపూర్ణాదేవి ముందు కూడా తన శక్తిని ఉపయోగిస్తాడు. అన్నపూర్ణాదేవి, ఇది నాకు అనుకూల సమయం, శుభదినం, మా అడవి దేవతకు పూజలు చేసి ఆవిడ ఆశీర్వాదం తీసుకొని వచ్చాను. ఇప్పుడు నేను ముక్కు పుడకను సొంతం చేసుకోబోతున్నాను. నువ్వు కాదు కదా, నీ శక్తులన్నీ కలిసినా కూడా, నీ అవతారాలన్నీ కలిసినా కూడా నన్ను ఏమీ చేయలేవు అన్నపూర్ణాదేవి అని సామి మనసులో అనుకుంటూ తన శక్తిని ఉపయోగించి అన్నపూర్ణాదేవి ముందు ఉన్న ముక్కు పుడకను అపహరించేస్తాడు. ముక్కు పుడకను చూసి ఎన్నో రోజుల కళ నెరవేరింది, ముక్కు పుడక నా సొంతమైంది అని సామి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఈ ముక్కు పుడకను తీసుకెళ్లి చెట్టు పుట్ట అన్ని చోట్ల కూడా చూపించి అమ్మవార్లకు సంబంధించిన నగలను బయటికి తీస్తాను. ఈ ముక్కు పుడకను మా అడవి దేవతకు మాయ చేతుల మీద సమర్పిస్తాను. ఆ తర్వాత మాయకు శక్తులు వస్తాయి. ఆ తరువాత నా విశ్వరూపం చూపిస్తాను అని సామి మనసులో అనుకుంటూ ముక్కుపుడక తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక మరోవైపు అర్చన నాగమ్మను ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది. నాగమ్మ, ఇంకా ఎంత దూరం తీసుకెళ్తావు, ఇప్పటికే చాలా దూరం తీసుకొచ్చావు, అసలు ఏం జరిగింది అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది.
ఇక నాగమ్మ అర్చన మాటను వినిపించుకోకుండా అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. నాగమ్మ, అసలు నువ్వు ఒక్కదానివే ఎందుకు వచ్చావు? నీతో పాటు చిలకమ్మ కూడా వస్తుంది కదా అని అర్చన అడుగుతూ ఉంటుంది. అప్పుడే అసలైన నాగమ్మ ప్రత్యక్షమయ్యి నకిలీ నాగమ్మతో యుద్ధం చేస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరిలో అసలైన నాగమ్మ ఎవరు అని అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది. నేను మోసపోయానా? నకిలీ నాగమ్మతో ఇంటి నుంచి వచ్చానా అని అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక అసలైన నాగమ్మ, నకిలీ నాగమ్మ రెండు కూడా యుద్ధం చేసుకుంటూ ఉంటే ఇక నకిలీ నాగమ్మ అసలైన నాగమ్మను చూసి అక్కడి నుంచి పారిపోతుంది. నాగమ్మ, నన్ను క్షమించు. నువ్వు అసలైన నాగమ్మవని నేను గుర్తించలేకపోయాను. నకిలీ నాగమ్మ నన్ను ఇంట్లో నుంచి ఎందుకు బయటికి తీసుకొచ్చింది? నా తల్లిదండ్రులకు కానీ నాకు కానీ ఏదైనా ప్రమాదం సృష్టించాలనుకుందా? లేదంటే ఇంట్లో అమ్మవారి విగ్రహం ఒకటే ఉంది, కాపలాగా ఉన్న నన్ను ఇంట్లో నుంచి బయటకు తీసుకురావటం కోసం ఇదంతా చేసిందా అని అర్చన ఆలోచించి, నాగమ్మ, నన్ను కాపాడినందుకు నేను నీకు ధన్యురాల్ని. నేను బయలుదేరతాను, తొందరగా ఇంటికి వెళ్ళాలి అని అర్చన పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు అవని వెళ్తున్న కారుని ఫాలో అవుతూ రాకీ వెళ్తూ ఉంటాడు. అవని సిటీ అవుట్స్కట్స్కి వచ్చేసింది. ఇక బాంబ్ బ్లాస్ట్ చేయాల్సిందే అని రాకీ మనసులో అనుకొని ఒక దగ్గర ఆగుతాడు. తన చేతిలో ఉన్న రిమోట్తో అవని వెళ్తున్న కారుని బ్లాస్ట్ చేస్తాడు. ఇక దాంతో అవని వెళ్తున్న కారు ఒక్కసారిగా పేలిపోతుంది. ఇక అవని వెళ్తున్న కారు పేలిపోవడంతో రాకీ అది చూసి సంతోషపడుతూ ఉంటాడు. ఇక మరోవైపు అర్చన పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్తుంది. అన్నపూర్ణాదేవి విగ్రహం దగ్గరకు వెళ్ళి, అమ్మ అన్నపూర్ణాదేవి, ఎందుకో నాకు ఈరోజు అలజడిగా ఉంది. నా మనసు అసలు బాలేదు. అమ్మకు కానీ నాన్నకు కానీ ఏదైనా ప్రమాదం జరుగుతుందా? ఎవరికి ఏం జరగకుండా నువ్వే కాపాడాలి తల్లి అని అర్చన అన్నపూర్ణాదేవికి నమస్కారం చేసుకొని అలా పక్కకు చూసేసరికి అక్కడ ముక్కు పుడక కనిపించదు. ముక్కు పుడక అపహరణ జరిగింది. ముక్కు పుడక దొంగతనం చేయడం కోసమేనేమో కాపలాగా ఉన్న నన్ను నకిలీ నాగమ్మ ఏదో చూపిస్తానని తీసుకెళ్ళిపోయింది. ఇప్పుడు ముక్కు పుడక మాయమైపోయిందంటే అమ్మ పైన నా పైనే నిందలు పడతాయి. మా వంశ పరువు పోతుంది. మా తరతరాలుగా వస్తున్న ముక్కు పుడకకు అసలు అపహరణ జరగడం ఏంటి అని అర్చన ఆలోచిస్తూ ఉంటుంది. ఇది ఆ మాయ పనేనా, ఇంకెవరైనా చేసుంటారా అని అర్చన ఆలోచిస్తూ ఉంటుంది. ఇక మరోవైపు మాయ కూడా తన క్యాబిన్లో అటు ఇటు తిరుగుతూ సామి ముక్కు పుడకను అపహరణ చేస్తాన్నాడు. సామి పని పూర్తి చేశాడా లేదా అని మనసులో అనుకొని తన ల్యాప్టాప్లో తన మంత్రశక్తిని ఉపయోగించి సామిని చూస్తూ ఉంటుంది. సామి ముక్కు పుడక తీసుకొని వెళుతూ ఉంటే మాయ చూసి సంతోషపడుతూ ఉంటుంది. సామి, నువ్వు సాధించేశావు సామి. ముక్కు పుడకను సొంతం చేసుకున్నావు. నాకు చాలా సంతోషంగా ఉంది. ముక్కు పుడక నా చేతుల మీద బయటికి వస్తుందనుకున్నాను. శ్రీకర్ను పెళ్లి చేసుకుంటేనే ముక్కు పుడక నా సొంతం అవుతుందనుకున్నాను. కానీ నువ్వు సొంతం చేసుకున్నావు అని చెప్పి మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. ముక్కు పుడక అపహరణ జరిగింది. ఇది నాకు చాలా సంతోషంగా ఉంది అని మాయ మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే రాకీ మాయకు ఫోన్ చేసి, మాయ, అనుకున్నది అనుకున్నట్టుగా జరిగింది. ఆ అవని వెళ్తున్న కార్ని బ్లాస్ట్ చేసేసాను. అవని చనిపోయింది అని రాకీ చెప్తూ ఉంటాడు. నువ్వు సూపర్ రాకీ అని చెప్పి మాయ అంటూ ఉంటుంది. నేను కాదు సూపర్, నువ్వు సూపర్ అని చెప్పాలి. ఎందుకంటే ఎండోమెట్రిక్ ఆఫీస్కి స్పెషల్ ఆఫీసర్గా ఉన్న నన్ను నీ డబ్బుతో కొనేశావు. అమ్మవార్లకు సంబంధించిన నగలను ఎక్కడ ఉన్నా వెతికి పట్టుకోవాల్సిన నన్ను నీ డబ్బుతో కొనేశావు. ఆ అవనిని ఈ భూమి మీద లేకుండా చేసేశావు. నువ్వు అసలైన గ్రేట్ అని చెప్పి రాకీ చెప్తూ ఉంటాడు. సరే రాకీ, నేను అర్జెంటుగా ఒక దగ్గరకు వెళ్ళాలి, నీతో మళ్ళీ మాట్లాడతాను అని చెప్పి మాయ ఫోన్ కట్ చేస్తుంది. ఆ ముక్కు పుడక అపహరణ జరిగిపోయింది. అలాగే అవని చచ్చిపోయింది. ఈరోజు 2 గుడ్ న్యూస్లు. నాకు చాలా సంతోషంగా ఉంది. ముక్కు పుడక అపహరణ జరిగిందని చెప్పి ఇప్పుడే వేదవతి గారి ఇంట్లో అందరికీ తెలియచేయాలి అని మాయ మనసులో అనుకొని శ్రీకర్ క్యాబిన్కి వెళ్ళి, శ్రీకర్, ఇంటికి వెళ్దామా? నేను వెళ్ళేటప్పుడు నిన్ను డ్రాప్ చేసి వెళ్తాను రా అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంకొంచెం వర్క్ ఉంది, ఫినిష్ చేసుకొని వెళ్తాను అని శ్రీకర్ చెప్తూ ఉంటే, తర్వాత చేయొచ్చులే శ్రీకర్, రా వెళ్దాం అని చెప్పి మాయ శ్రీకర్ని తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు అవని కారు బ్లాస్ట్ అయ్యి కారు మంటలు వస్తూ ఉంటుంది. ఇక అలా కారులో నుంచి మంటలు వస్తూ ఉంటాయి. ఇక కారుకి దూరంగా అవని రక్తంతో ఒంటి మీద గాయాలతో పడి ఉంటుంది. ఇక అంతకుముందు ఏం జరిగిందో కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. కారు బ్లాస్ట్ అవ్వగానే కారులో నుంచి అవని బయటికి వచ్చేసి దూరంగా పడిపోతుంది. ఇదంతా మనకు తెలుస్తూ ఉంటుంది. మరోవైపు అర్చన ఇంటి గుమ్మం ముందు కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. వేదవతి ప్రసాదరావు ఆలోచిస్తూ మాట్లాడుకుంటూ ఉంటే వేదవతి ప్రసాదరావు దగ్గరకు అర్చన వెళ్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.